సెషన్లో మనం ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి, స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకేకి సంబంధించి మనం జనరల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీంట్లోని మీకు మినిమం ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది అంటే ఈజీగా ప్రస్తుతం ఉన్న ఎగ్జామినేషన్స్ ఏవైతే ట్రెండ్ ఉందో సో దీంట్లో 10 to 15 క్వశ్చన్స్ మనకి స్టాటిక్ జీకే కవర్ అవుతున్నాయి. అంటే స్టాటిక్ జీకేలో మీకు జనరల్గా ఈ అన్ని క్వశ్చన్స్ 10 to 15 అన్నాం కదా, సో ఇవి ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇంటర్లింక్ అవుతున్నాయి. ఓకేనా, ఏంటి స్టాటిక్ జీకే పార్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు జాగ్రఫీ ఉందండి, జాగ్రఫీలో మనకి కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటాయి, అలాగే స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో అలా మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేసుకున్నా కూడా ఒక 10 నుండి 15 క్వశ్చన్ల వరకు మనకి స్టాటిక్ జీకే నుండి వస్తున్నాయి అన్నమాట. ఓకే, అయితే ఈ సెషన్లో మీకు స్టాటిక్ జీకేకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాను. అదేంటి అంటే అవార్డ్స్ అండి. ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అవి ఏ ఫీల్డ్ వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు, దానికి ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే అవి ఎందుకోసం స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఇవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ప్రకారంగా అయితే మనకి ఈ పర్టికులర్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో స్టాటిక్ జీకేలో మ్యాక్సిమం మీరు ఏంటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి కంటెంట్ అంతా కూడా. ఇప్పుడు మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏంటి, మనకి జనరల్ స్టడీస్లో ఉన్న హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఓకేనా, అలాగే జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా, బయాలజీ, ఫిజిక్స్, ఇవన్నీ ఏంటి కాన్సెప్ట్ అర్థమవుతే మనకి సబ్జెక్ట్ గుర్తుంటుంది. కానీ స్టాటిక్ జీకే ఏంటంటే ఎక్కువగా ఎంతవరకు అయితే మీరు మెమరైజ్ చేయగలుగుతారో, ఎక్కువ సార్లు రివిజన్ చేయగలిగిన ఆస్పిరెంట్స్కి ఈ సబ్జెక్ట్ అనేది ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది అండ్ ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్. ఫర్ సపోజ్ ఒకటి చెప్తాను, ఇప్పుడు ఏంటి మనకి కొన్ని ఇండియాలోని హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అని ఉంటాయి. సో అవి మనకి దానికి సంబంధించి భారతరత్న అనేది ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. దాని నుండి మళ్ళీ ఏదో మనకి కన్ఫ్యూజన్ చేసి ఇచ్చే క్వశ్చన్స్ అయితే ఏమీ ఉండవు. వన్స్ మీరు ఆ పర్టికులర్ టాపిక్ని చదివారు అంటే అందులో నుండి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి, ఫోక్ డాన్సెస్ ఒక పర్టికులర్ ఫోక్ డాన్స్ అనేది, ఓకేనా, ఇది మనకి ఏ రాష్ట్రానికి చెందిన ఫోక్ డాన్స్ అని అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ కదా, ఆ ఫోక్ డాన్స్ తెలియాలి, అది ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్ ఐడియా ఉండాలి. సో అలా స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కానీ స్టాటిక్ జీకే టాపిక్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అన్నమాట. సో మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్ అయినా కూడా యూ షుడ్ నెవర్ మిస్ దిస్ పర్టిక్యులర్ టాపిక్స్ అండి. స్టాటిక్ జీకే టాపిక్స్ అనేవి విచ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఇన్ యువర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ని బేస్ చేసుకొని నేను ఈ మాట మీకు చెప్తున్నాను. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. సో ఈ ఇంపార్టెంట్ అవార్డ్స్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఏది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది అని అంటే దట్ వాస్ నోబెల్ ప్రైజ్ అండి. ఇది ప్రతిసారి ఇది ఏంటంటే స్టాటిక్ జీకే అని చెప్తాను, ఒక విధంగా ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు కరెంట్ అఫైర్ ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. ఎందుకు అంటే నోబెల్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఈ నోబెల్ ప్రైజ్ అనేది జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఓకే వీటిని ప్రజెంట్ చేస్తుంటారు. సో అలా మనకి అది కరెంట్ అఫైర్లో నోబెల్ ప్రైజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు 2023 ఆర్ 2024 ఈ నోబెల్ ప్రైజెస్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఏ ఫీల్డ్లో వచ్చాయని గుర్తున్నా కూడా సరిపోతుంది. ఓకేనా, ఆర్ ఎల్స్ ఇప్పుడు ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ మీరు 2025లో 2026లో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 2025లో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఏ కేటగిరీస్లో వచ్చాయి, ఇది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో స్టాటిక్ పార్ట్ అనేది సేమ్ ఉంటుంది, ఏ ఫీల్డ్స్లలో ఇస్తారు ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, స్టాటిక్ పార్ట్. కానీ దీన్ని కరెంట్ అఫైర్తో ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి, ఇప్పుడు 2025లో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 2025-24కు సంబంధించిన డేటా మీ దగ్గర ఉండాలి. అర్థమైందా, అలా అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇండియన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరైనా నోబెల్ బహుమతి అందుకున్నారా ప్రీవియస్గా, ఆ లిస్ట్ కూడా మీకు ఐడియా ఉంటే అది ఇంకా బెనిఫిషియల్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ఇండియాకి సంబంధించిన టాపిక్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా,
సో నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ అండి. నోబెల్ ప్రైజ్ అనేది జనరల్గా ఇది ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పొచ్చు. అయితే ఏ కేటగిరీలో మనకి ఇది ఇస్తారు అంటే, ఒకటి లిటరేచర్ అండి, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్ అండ్ ఎకానామిక్స్ అండి. ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే, నోబెల్ బహుమతి ఎందులో అందిస్తారు? సాహిత్యం, వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రంలో అన్నారు. ఓకేనా? సో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని చెప్పొచ్చు మనము నోబెల్ బహుమతి అనేది. అయితే నోబెల్ బహుమతి అనేది ఎవరి పేరు మీదుగా ఇస్తారంటే, ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తికి సంబంధించిన నేమ్ పైన మనకు ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది, నోబెల్ ప్రైజెస్ని. అర్థమైందా? ఎన్ని కేటగిరీస్లో ఇస్తారు, ఏ ఫీల్డ్లో ఇస్తారు అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి మీరు. హౌ మెనీ కేటగిరీస్ అండి? 6 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది నోబెల్ బహుమతి. ఓకేనా? సో ఎవరి పేరు మీద ఇస్తారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తికి సంబంధించి, సో తన పేరు పైన కాంట్రిబ్యూషన్గా మనకి నోబెల్ బహుమతి అనేది అందిస్తుంటారు. ఓకే, సో ఇది స్టాటిక్ పార్ట్ అండి. మీకు కరెంట్ అఫైర్ అయితే మీరు ఖచ్చితంగా ఇంటర్లింక్ చేసుకొని, అంటే మీరు 2025లో అటెంప్ట్ ఇస్తే 2025 లిస్ట్ అప్డేట్ చేసుకోండి, 24లో ఇస్తే 24 లిస్ట్ అప్డేట్ చేసుకోండి, ఆ విధంగా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటి అంటే ఆస్కర్ అవార్డ్ అండి. సో ఈ ఆస్కర్ అవార్డ్ అనేది జనరల్గా ఇది ఏ పర్టికులర్ సెక్టార్కి సంబంధించి అంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అండి. చలనచిత్ర పరిశ్రమలో సినీ విజయాలను గౌరవించే వార్షిక అమెరికన్ అవార్డ్ వేడుక అన్నమాట ఆస్కర్ అవార్డ్స్ అనేది. యాన్యువల్ అమెరికన్స్ అవార్డ్ సెరమనీ. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏవైనా అవార్డ్స్ మనం చదువుతున్నాము అంటే అవి ప్రతి ఇయర్ ప్రజెంట్ చేస్తారా, లేదా అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారా, ఎవరిదైనా బర్త్ యానివర్సరీ ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అయితే ఇక్కడ మనకి ఆస్కర్ అవార్డ్స్ అనేవి యాన్యువల్గా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఆస్కర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారనమాట. ఈ సెరమనీని కండక్ట్ చేస్తారు. ఎందుకు? ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటారో ఆ డిఫరెంట్ కేటగిరీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మూవీ లేదా బెస్ట్ ఫిలిం కేటగిరీలో, అందులో కూడా మళ్ళీ ఏంటంటే మనకి బెస్ట్ యాక్టర్ కానివ్వండి, బెస్ట్ యాక్ట్రెస్, ప్లేబ్యాక్ సింగర్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఆస్కర్ అవార్డులని ప్రజెంట్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆస్కర్ అవార్డ్స్ అనేవి ఏ కేటగిరీకి సంబంధించిన అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ ఇస్తారు అని క్వశ్చన్ అడిగితే మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఇక్కడ చలనచిత్ర సంబంధించిన దానికి సంబంధించి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏంటి, ఫిలిం ఇండస్ట్రీలో అచీవ్మెంట్ చేసిన సినిమాటిక్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఆస్కర్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేస్తారు. చాలాసార్లు ఇది మీరు వింటుంటారు, అవునా? ఎందుకంటే సినిమాటిక్ అనగానే ఐ థింక్ సో యు ఆర్ వెరీ క్లియర్, రైట్? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ వాచ్ చేస్తుంటారు, వీళ్ళకి ఆస్కర్ అవార్డ్ వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయని, అవునా? సో అందులో ఒకటి మనకి ఇంపార్టెంట్ వన్ ఆస్కర్ అవార్డ్ అండి. అండ్ ఈ టాపిక్ పైన ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఆస్కర్ అవార్డ్స్ అనేవి ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అచీవ్మెంట్స్లో అని అంటే ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీ, చలనచిత్ర పరిశ్రమలో ఎవరైతే ప్రాముఖ్యత అంటే వాళ్ళ వర్క్ని ఎక్కువగా చేసి వాళ్ళ బెస్ట్ అనే ఒక కేటగిరీకి వస్తారో సో వాళ్ళకి అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంటారు. ఓకేనా? ఇది అమెరికన్ అవార్డ్ సెరమనీ అండి. అయితే ఇది కూడా మనకి కరెంట్ అఫైర్ ఇంటర్లింక్ టాపికే అండి మీకు. ఓకేనా? సో ప్రతి సంవత్సరం అన్నాం కాబట్టి ఇప్పుడు సపోజ్ 2024 ఉంది. సో 2024లో మీరు ఇప్పుడు ఏం చూసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఏవైనా మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చాయా ఆస్కర్ అవార్డ్స్, అండ్ ఎవరెవరి లైక్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానివ్వండి. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఎన్నో ఎడిషన్ ఈసారి జరిగిన ఆస్కర్ అవార్డ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఆస్కర్ అవార్డ్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, అసలు ఇవి ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు అని అంటే ఇది 1929లో అండి, 1929లో స్థాపించబడింది అనమాట ఈ సెరమనీని ప్రజెంట్ చేయడము. అండ్ చెప్పాను కదా, ప్రతి సంవత్సరం కూడా ఇది ప్రజెంట్ చేస్తారు, కాన్ఫర్ చేస్తారు. ఓకేనా? ఎవరు అంటే మరి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ వాళ్ళు యూఎస్ఏలో ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే వాళ్ళ అచీవ్మెంట్స్ ఫిలిం ఇండస్ట్రీలో చేశారో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. ఏ అకాడమీ వాళ్ళు అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ యూఎస్ఏలో ఆస్కర్ అవార్డ్ సెరమనీ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవాలి, ఇది సూపర్లేటివ్ కూడా అవుతుంది. ఫస్ట్ ఇండియన్ ఎవరు ఆస్కర్ అవార్డ్ పొందిన వాళ్ళలో అంటే భాను అథయ్య అండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగారు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో భాను అథయ్య ఫస్ట్ గాంధీ అనే సినిమాకి ఆస్కర్ అవార్డు పొందారండి. ఎవరు? భాను అథయ్య. ఓకేనా? సో ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఆస్కర్. అండ్
తన మూవీ ఏది అంటే గాంధీ అండి. సో దాంట్లో భాను అథయ్య గారు గెలవడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటి భారతీయుడు అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి అండి, సత్యజిత్ రాయ్. ఓకే, ద ఫస్ట్ ఇండియన్ అవార్డెడ్ ఆస్కర్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ సినిమా ఇన్ 1992 అండి. ఓకేనా. సో ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఆస్కర్ అన్నారు. అండ్ అలాగే ఫస్ట్ ఇండియన్ అవార్డెడ్ ఆస్కర్ ఫర్ లైఫ్ టైమ్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి కేటగిరీస్ అనేవి. ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఆస్కర్ ఏమో భాను అథయ్య అయితే, ఫర్ లైఫ్ టైంకి వచ్చింది ఎవరికి అని అంటే, అచీవ్మెంట్స్కి వచ్చింది ఎవరికి అంటే సత్యజిత్ రాయ్ కండి. ఏ సంవత్సరంలో? 1992వ సంవత్సరంలో రావడం జరిగింది. ఓకే, 1992లో సత్యజిత్ రాయ్కి ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్కి ఆస్కర్ అవార్డ్ని ప్రజెంట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటి అంటే, ఇది కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించింది అండి. సో దాట్ వాజ్ రిలేటెడ్ టు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అండి. ఏంటది? దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనమాట. అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది సినిమా ఆర్ ఫిలిమ్స్ అన్నారు. ఓకేనా. అంటే మనకి సినిమా లేదా చిత్రాలకు సంబంధించిన కేటగిరీలో ఇది హైయెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చండి. దేంట్లో? సినిమా ఫీల్డ్ ఏదైతే ఉందో, ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ అవార్డ్ ఏదైనా ఉందా అంటే అది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అండి. ఓకే. అండ్ ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రజెంట్ చేస్తారు. ఎవరు అని అంటే దట్ ఈస్ అట్ ద నేషనల్ ఫిలిం అవార్డ్ సెరమనీలో ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. ఓకేనా. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు మరి ఈ పర్టిక్యులర్ ఫెస్టివల్ని? ప్రతి సంవత్సరం కూడా అన్నాము. ఏంటి? నేషనల్ ఫిలిం అవార్డ్ సెరమనీ అనేది ఇండియాలో. అయితే మరి దీన్ని ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంటారండి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అన్నారు. అసలు ఈ పేరు ఎలా వచ్చింది మరి? దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఈ అవార్డ్కి ఆ నేమ్ ఎందుకు ఇచ్చారు? ఇందాక నోబెల్ బహుమతి అంటే ఏం చెప్పాను నేను? ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూ దానికి అంటే లైక్ తనకి ఒక కాంట్రిబ్యూషన్కి ఒక వాట్ వీ కెన్ సే దట్ రికగ్నిషన్గా ఈ నోబెల్ ప్రైజెస్ని ప్రజెంట్ చేస్తుంటారు అన్నాం. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ తన నేమ్ మీదగా నోబెల్ బహుమతి అన్నారు. అలాగే ఇక్కడ మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అన్నాం కదా. సో దాదా సాహెబ్ ఫాల్కే గారు ఎవరు అంటే మనం తనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా కన్సిడర్ చేస్తారండి. సో తన పేరు మీదుగా ఈ పర్టిక్యులర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంటారు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అని. ఓకేనా. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ హియర్. దాదా సాహెబ్ ఫాల్కే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాని ఎవరిని పిలుస్తారు అనేది ఇది కూడా మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరండి? దాదా సాహెబ్ ఫాల్కే. అండ్ అలాగే ఇండియాలో హయ్యెస్ట్ సినిమా ఫీల్డ్లోని హయ్యెస్ట్ అవార్డ్ ఏదైనా ఉందా అంటే ఎస్, అదేంటి అంటే మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఇండియాలోని హయ్యెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు సినిమా ఫీల్డ్లో. ఓకేనా. అత్యున్నత పురస్కారం సినిమా రంగంలో. అండ్ అలాగే అర్జున్ అవార్డ్ అండి. ఇప్పుడు మనం అవార్డ్స్ అనేవి కూడా ఏంటి, అన్ని సెక్టార్స్ ఇండియాలో ఎక్కువగా అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా అంటే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉంటున్నాయి, అవునా? లైక్ నోబెల్ ప్రైజ్ ఇలాంటివి కూడా ఎక్కువగా రిపీటెడ్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడిగారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అన్నదాన్ని అనాలిసిస్ చేసి ఈ పర్టికులర్ అవార్డ్స్ని మీకు లిస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ దీంట్లో అర్జున అవార్డ్ అండి. అర్జున అవార్డ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. ఓకేనా. ఏంటి? స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనకి ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో సో వాళ్ళకి అర్జున అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారండి. ఓకే. అయితే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అర్జున అవార్డ్స్ అనేవి జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారండి. ఓకే. సో ప్రీవియస్ 3 years అట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అన్నాం. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కేటగిరీ ఉంది మనకి స్పోర్ట్స్లో, ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో దాంట్లో ఎవరైతే వ్యక్తి ఎక్కువగా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్కువ అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ అన్నీ మీట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో లైక్ స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వాళ్ళు, సో వాళ్ళకి ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తారు. ఓకేనా. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అర్జున అవార్డ్ అనేది చెప్పాను కదా. సో స్పోర్ట్స్ పర్సన్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ డిఫరెంట్ గేమ్స్ నుండి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అర్జున అవార్డ్స్ అనేవి ఇస్తారు. అయితే ఇవి ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది అంటే 1961లో ఫర్ ద ఫస్ట్ టైం అర్జున అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి ఏ మినిస్ట్రీ ఇది ప్రజెంట్ చేస్తుంది అంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ అండి, బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే ఇవి స్పెషల్ అచీవ్మెంట్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళకి వాళ్ళ అచీవ్మెంట్స్ రికగ్నైజ్ చేస్తూ అర్జున అవార్డ్స్ అనేది
స్పోర్ట్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏమో ద్రోణాచార్య అవార్డ్ అండి. ద్రోణాచార్య అవార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎస్పెషల్లీ ఎవరి పేరు మీదుగా ఇచ్చారు అంటే ఆర్చరీ కోచ్ అండి. మనకి ఎవరు ద్రోణాచార్యుడు ఎవరైతే ఉన్నారో, మనకి ఒక ఎపిక్ ఉంటుంది. జనరల్గా మనం మైథలాజికల్ వేలో వెళ్తే రామాయణ కానీ మహాభారత వీటిలలో ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ద్రోణాచార్యుడు అనే క్యారెక్టర్ ఉంటుంది. తను ఈ ఆర్చరీలో పెద్ద గురువు అని చెప్పొచ్చు. అవునా. ఎవరికైతే మహాభారత ఐడియా ఉందో ఈజీగా ఈ అవార్డు గుర్తుంటుంది. ద్రోణాచార్య అవార్డ్ అంటే కోచ్ అనమాట, ద్రోణాచార్యుడు గురువు. సో ఈ అవార్డ్ నేమ్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నేను గురువు అన్నాను, ద్రోణాచార్య అవార్డ్ అన్నాడు. ఈజీగా మీకు ఐడియా రావాలి. ద్రోణాచార్య అవార్డ్ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఇస్తారు అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే. అంటే ఇక్కడ ఇది ఎవరికి అంటే ఎమినెంట్ కోచెస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రీవియస్గా అర్జున అవార్డ్ అన్నాను, అది స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారు. కానీ ద్రోణాచార్య అవార్డ్ అని అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు గురువు కాబట్టి అది కోచెస్కి గిఫ్ట్, లైక్ కోచెస్కి ఒక ప్రజెంటేషన్ అని చెప్పొచ్చు మనం ఈ అవార్డ్ని. అర్థమైందా? ద్రోణాచార్యుడు ఎవరన్నాను? గురువు. మహాభారతంలో మనం చూసుకుంటే ద్రోణాచార్యుడు గురువు అండి, ఆర్చరీ నేర్పిస్తారు. అయితే ఇక్కడ తన పేరు మీదుగా గురువులకి కూడా అవార్డ్స్ని ప్రజెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్తోని ఈ ద్రోణాచార్య అవార్డ్ని తీసుకొచ్చారనమాట. అయితే ఇది ఎవరికి ఇస్తారు అంటే ప్రస్తుతం వాళ్ళు స్పోర్ట్స్ ఆడే దాంట్లో ఫీల్డ్లో ఉండకూడదు, అంటే లైక్ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక స్పోర్ట్ని ఆడుతున్న వ్యక్తి కాదు, నేను 10 మందికి టీచ్ చేస్తున్న వ్యక్తిని కాబట్టి సో ఎమినెంట్ కోచ్గా ఓకే ఏ టైప్ ఆఫ్ స్పోర్ట్ అయినా కూడా కోచెస్కి మాత్రమే ఈ ద్రోణాచార్య అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు. అర్థమైందా? అర్జున అవార్డ్స్ ఏమో స్పోర్ట్స్ ఆడుతున్న వ్యక్తులకు ఇస్తారు, అంటే ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో. అండ్ ఇక్కడ ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ని ట్రైన్ చేసిన కోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ద్రోణాచార్య అవార్డ్ అండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ అవార్డ్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదా ఆర్చరీ కోచ్ అన్నాను ద్రోణాచార్యుడు. సో అలానే ఆ ఆర్చరీ బేస్ చేసుకునే మనకి ఈ ద్రోణాచార్య అవార్డు కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీలో కోచెస్ ఎవరైతే ఉన్నారో ఆ కోచెస్కి ఇక్కడ ఆ ద్రోణాచార్య అవార్డు అనేది ప్రజెంట్ చేస్తుంటారు. ఓకేనా. మరి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇది స్పోర్ట్స్ కోచెస్ వాళ్ళకి ఇస్తారండి ఈ ప్రైజ్. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. 1985లో ఇది ఇన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. అండ్ ఏ మినిస్ట్రీ వాళ్ళు అంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ వన్ యునెస్కో పీస్ ప్రైజ్ అండి. సో యునెస్కో పీస్ ప్రైజ్ అనేది ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏదైతే ఉందో. ఓకే. సో ఇది మనకి ఈ పర్టికులర్ పీస్ ప్రైజ్ని అందిస్తుంది. ఎవరికి అని అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ పీస్ని తీసుకురావడానికి ఎక్కువగా అంటే ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్స్ చేశారో సో వాళ్ళకి యునెస్కో పీస్ ప్రైజ్ అనేది ప్రజెంట్ చేస్తుంటుంది. ఓకేనా. ఏ ఆర్గనైజేషన్ మనకది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ పీస్ ఓకే అంతర్జాతీయ శాంతికి అసాధారణమైన కృషిని అందించిన వాళ్ళకి ఈ పర్టిక్యులర్ యునైటెడ్ నేషన్ పీస్ ప్రైజ్ అనేది అందిస్తుంటారు. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ యుఎన్ అవార్డ్ ఏదైనా ఉందా అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ అండి. నేమ్లోనే గుర్తుండాలి మీకు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ అవార్డ్ అన్నారు అంటే ఏంటి? ఎవరైతే మానవతా హక్కుల కోసము పోరాడతారో అండ్ వాటికి సంబంధించిన ఒక అవేర్నెస్ని గురించి వర్క్ చేస్తారో వాళ్ళకి ఓకేనా వాళ్ళ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూ ఇది యునెస్కో హ్యూమన్ రైట్స్ అవార్డ్ అనేది ఇస్తుంటారనమాట. అయితే ఈ పర్టిక్యులర్ యునెస్కో హ్యూమన్ రైట్స్ అవార్డ్ అనేది ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే మనకి యునెస్కో ప్రజెంట్ చేయడం జరుగుతుంది, కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎవరికి అంటే ఫర్ ద కాంట్రిబ్యూషన్స్ హూ ప్లేడ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్కి సంబంధించి. మరి యునెస్కో హ్యూమన్ రైట్స్ అవార్డ్ మనకి ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేస్తారా అంటే నో, ఇది ఆల్టర్నేట్ ఇయర్స్ ఇస్తారండి. ఓకేనా. ఎప్పుడు ఇస్తారు ఇది? ఆల్టర్నేట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2023లో ఇచ్చారనుకోండి, మళ్ళీ 2024లో ఇవ్వరు ఇంకా. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ ఇస్తారు, మన 2025లో ఇస్తారు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే ఆల్టర్నేట్ ఇయర్ అంటే ఎలా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు ప్రైజెస్ని. బట్ ఇక్కడ
యునెస్కో హ్యూమన్ రైట్స్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక సంవత్సరం తప్పించి మళ్ళీ ఇంకొక సంవత్సరం అవి ప్రజెంట్ చేస్తుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏమో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండి. ప్రపంచ ఫుడ్ ప్రైజ్ అనేది ఇది ఎవరు ప్రజెంట్ చేస్తారంటే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. దీనికి మీరు కొంచెం బ్యాక్ వర్క్ చేయండి. ఇది యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది ఇంపార్టెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ అండి. నేను ఇది మీకు మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే కాన్సెప్ట్లో రిపీట్ చేస్తాను ఆబ్వియస్గా. బట్ మీరు మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మరియు హెడ్ క్వార్టర్స్. ఎలాగో టాపిక్ వస్తుంది కాబట్టి మీరు నోట్ చేసుకోండి, మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే FAO అనేది ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ప్రజెంట్ చేస్తారు. ఎందుకు ఎవరికి అని అంటే ఫర్ ద కాజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ డెవలప్మెంట్కి సంబంధించి వ్యవసాయం మరియు ఆహార అభివృద్ధి కోసము ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ప్రజెంట్ చేస్తారండి. ఓకేనా. ద వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లారియట్ అవార్డ్ సెరమనీ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఫుడ్ అన్నప్పుడే గుర్తు రావాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించి దీన్ని ప్రజెంట్ చేస్తారు అని. ఓకేనా. అండ్ ఏ ఆర్గనైజేషన్ అని అడుగుతారు, FAO అనేది ప్రజెంట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏమో ధ్యాన్ చంద్ అవార్డ్ అండి. సో ఇక్కడ మనకి ధ్యాన్ చంద్ అవార్డ్ అని అన్నారు. ఓకే. సో ఈ అవార్డ్ అనేది వెటరన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఇండియా, ఓకే, వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్కి ఏ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్ అయినా కూడా, ఓకేనా, ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ అవార్డ్కి నేమ్ ఎలా ఇవ్వడం జరిగింది అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ హాకీ ప్లేయర్ అండి ధ్యాన్ చంద్ గారు. సో తన కాంట్రిబ్యూషన్ని బేస్ చేసుకుంటూ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు, ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట స్పోర్ట్స్ కేటగిరీలో. ఓకేనా. సో అది వెటరన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో స్పోర్ట్స్ ఫీల్డ్స్లో ఈ అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు. దాన్నే ధ్యాన్ చంద్ అవార్డ్ అని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏమో ఇది కూడా స్పోర్ట్స్ రిలేటెడే, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అండి. సో యాక్చువల్గా ఇది స్పోర్ట్స్ పర్సన్స్కే ఇస్తారు. మనకి ఖేల్ అంటే ఏంటండి ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, టైటిల్లోనే మీకు అర్థం అవ్వాలండి. ఏదైనా చదువుతున్నారు అంటే దాన్ని మళ్ళీ బై హార్ట్ చేయడం ఇదంతా ఉండకూడదు. మనం ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అన్నాను, సో ఫుడ్ అనే పదం ఉంది, అందులో FAO అన్నాము, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ఓకే. అండ్ అలాగే ఏ సెక్టార్ డెవలప్మెంట్, ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది, అగ్రికల్చర్ నుండి వస్తుంది. సో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసము ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. సో అలా మనకి సింపుల్గా ఈజీగా టాపిక్స్ గుర్తుండాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అన్నాను, ఏంటి ఖేల్ అంటే గేమ్స్, సో ఆబ్వియస్గా ఇది స్పోర్ట్ రిలేటెడ్ అవార్డ్ అని గుర్తుండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది హైయెస్ట్ హానర్ అని చెప్పొచ్చండి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అనేది. ఓకే. సో ఇది ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే 1992 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఏంటంటే గ్యాలంట్రీ అవార్డ్స్ అని అంటాం మనము. అయితే ఈ గ్యాలంట్రీ అవార్డ్స్లో ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఎలా అయితే ఇంపార్టెంటో మనకి సేమ్ అదే విధంగా గ్యాలంట్రీ అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాలంట్రీ అవార్డ్స్లో మనకి పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర అండి. సో ఇలా డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. అందులో మనకి ఇందులో ఏంటి అంటే పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర అన్నాం కదా. సో దీంట్లో ఒక్కసారి మనం చూసుకుంటే పరమ్వీర్ చక్ర అనేది ఫస్ట్ హైయెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చండి. ఓకేనా. దేంట్లో గ్యాలంట్రీ అవార్డ్స్లో ఎస్పెషల్లీ ఇవి మనకి ఎవరైతే ఈ పర్టికులర్ డిఫెన్స్ లైక్ ఓకే మిలిటరీ సెక్టార్లో ఉంటారో సో వాళ్ళ రికగ్నిషన్స్ని బేస్ చేసుకుంటూ ఈ గ్యాలంట్రీ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. అందులో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి పరమ్వీర్ చక్ర ఇస్తారు, సెకండ్ హైయెస్ట్ వాళ్ళకి మహావీర్ చక్ర ఇస్తారు, వీర్ చక్ర అనేమో థర్డ్ హైయెస్ట్ గ్యాలంట్రీ అవార్డ్ అండి. అండ్ అశోక చక్ర ఏదైతే ఉందో ఇది పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్ అని చెప్పాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్ అంటే అది అశోక చక్ర అండి. ఓకే. అండ్ కృతి చక్ర అండ్ శౌర్య చక్ర ఇవి కూడా మనకి ఏంటి అంటే ఎస్పెషల్లీ గ్యాలంట్రీ అవార్డ్స్లోకే వస్తాయి. ఓకే, నోట్ ఇట్. ఇక్కడ ఏదైతే నేను ఆర్డర్ మెన్షన్ చేశానో ఇదే ఆర్డర్లో లైక్ పరమ్వీర్ చక్ర, మహావీర్ అండ్ వీర్ చక్ర అండి. నెక్స్ట్ అశోక చక్ర, కృతి చక్ర అండ్ శౌర్య చక్ర. ఓకేనా. సో ఇవి వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్స్ అనమాట. ఫస్ట్ మూడు కూడా పరమ్వీర్, మహావీర్ అండ్ వీర్. అశోక చక్ర, కృతి చక్ర, శౌర్య చక్ర ఏంటి అంటే ఇవి పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్స్ అని చెప్తాం. ఓకేనా. ఇవి ఏంటవి పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్స్ అనమాట.
అవేమో మనకి వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అండి. ఓకే, సో వార్ టైంలో ఎవరైతే వాళ్ళ రికగ్నిషన్స్ లైక్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ యొక్క సర్వీస్ని అనొచ్చు మనం, పర్ఫార్మెన్స్ కాదండి సారీ, వాళ్ళ యొక్క సర్వీస్ని రికగ్నైజ్ చేస్తూ ఇక్కడ మనకి వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తుంటారు. పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అన్నారు, అశోక చక్ర, కృతి చక్ర, శౌర్య చక్ర అని. ఓకేనా, సో ఈ పీస్ టైంకి సంబంధించిన వాటిలలో కూడా జనరల్గా ఈ గ్యాలంటరీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పోస్టుమస్గా కూడా ప్రజెంట్ చేస్తారండి. ఎవరైతే వ్యక్తులు దేశానికి సర్వీస్ చేసి చనిపోతారో వాళ్ళకి కూడా ఈ పర్టిక్యులర్ ఎస్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అంటే అవి గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తారు. ఈవెన్ ఇండియాలోని హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ అయినా, భారతరత్న, ఇవి కూడా ఇందులో కూడా మనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అయినా, గ్యాలంటరీ అవార్డ్స్ అయినా ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం పోస్టుమస్గా కూడా ఇస్తారు. వాళ్ళు చేసిన సేవ దేశానికి అంకితమైనప్పుడు అలాంటి వ్యక్తులకి చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి కొన్ని అవార్డ్స్ని వాళ్ళ రికగ్నిషన్గా, వాళ్ళ సర్వీస్కి రికగ్నిషన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ధన్వంతరి అవార్డ్ అండి. సో ధన్వంతరి అన్నాం కదా, పేరులోనే మీకు గుర్తుండాలి. ఇది ధన్వంతరి అంటే మనకి జనరల్గా ధన్వంతరి అనే ఒక ఆకు ఉంటుంది కదండి, మెడికల్ లీఫ్ అని చెప్తారు, ధన్వంతరి ప్లాంట్ అంటాము. ఓకే, సో ఈవెన్ ఇది రామాయణ ఎపిక్లో మనం చూసినా కూడా, ఓకేనా, సో రామాయణ కానీ చాలా వరకు ఎపిక్స్లో కూడా ఈ ధన్వంతరి అనే ఒక చెట్టు గురించి చాలాసార్లు వింటుంటాము. ఓకేనా, సో అలా ధన్వంతరి అనే పేరు ఇవ్వడం జరిగిందనమాట ఈ అవార్డుకి. అండ్ ఇది ధన్వంతరి అనే ఒక పర్టిక్యులర్ మెడిసినల్ ప్లాంట్ రిలేటెడ్గా అనమాట. సో ఇది ఎక్కువగా డిసీజెస్ని క్యూర్ చేయడానికి పురాతన రోజులలో దీన్ని వాడారు. సో అలా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన అవార్డు ఒకటి ఏదైనా టైటిల్ చేశారా అంటే దాన్ని ధన్వంతరి అవార్డ్ అని అన్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాడినరీగా మెడికల్ ఫీల్డ్లో ఉంటుందో వాళ్ళకి ధన్వంతరి అవార్డ్ని ప్రజెంట్ చేస్తారు. సో ధన్వంతరి అవార్డ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి క్లియర్గా ఈ విధంగా ధన్వంతరి. ఓకే, సో మనకి పర్టికులర్గా మెజర్ లైక్ ఈ పర్టికులర్ ఐడియల్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ధన్వంతరి అనేది ఇక్కడ ఒకటి చెప్తాను వినండి, లైక్ ఒక మెడిసినల్ ప్లాంట్ అని అన్నాము. అండ్ అలాగే ధన్వంతరి అనే ఒక పర్టికులర్ పర్సన్, ఓకే, మైథాలజీ ప్రకారంగా పర్సన్ నేమ్ కూడా ధన్వంతరి అనమాట. సో ఆ విధంగా ధన్వంతరి అవార్డ్స్ అనేవి ఇచ్చారు. అందులో ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ధన్వంతరి అని అన్నాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే డిఎం, ఓకే, ఆర్ ఎండి. ఇప్పుడు సపోజ్ లైక్ మెడికల్ ఫీల్డ్స్లో మనం అంటుంటాం ఎండి గారు ఇంకా రాలేదా, లైక్ డాక్టర్ ఇంకా రాలేదా అన్నట్టు మనం ఎండి అని కూడా పిలుస్తుంటాము. సో అలా మెడిసినల్ ధన్వంతరి ఈ విధంగా న్యూమోనిక్స్తో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ వర్డ్ అనమాట. సో అలా సింపుల్గా కూడా మీరు అవార్డ్స్ని గుర్తుపెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండి. ఇది 1965లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా జనాల యొక్క మంచి కోసం పనిచేస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ అవార్డ్ని ప్రజెంట్ చేస్తుంటారు. అదే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనే ఒక ఇంపార్టెంట్ అవార్డ్ అండి. ఓకే, సో ఇది ప్రతి సంవత్సరం ఇస్తారనమాట. ఎవరైతే వ్యక్తులు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ ఇంకా గుడ్ విల్ అమాంగ్ ద పీపుల్, ఓకే, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు చేసే కృషిని బట్టి, ఓకేనా, ఈ జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనే దాన్ని ప్రతి ఏటా కూడా భారత ప్రభుత్వం అందిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు జనరల్గా ఎలా ఏ అవార్డ్ అంటే ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ అండి. సో ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎప్పుడు అంటే 1965 నుండి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, సో ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్కి సంబంధించి అండ్ అలాగే లైక్ మనకి ప్రజల కృషికి సంబంధించి, ఒక ప్రజల కోసం సేవకు సంబంధించి, వాళ్ళ గుడ్ విల్ కోసం వర్క్ చేసే వాళ్ళ దాంట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ అనేది ప్రజెంట్ చేస్తుంటారు. అర్థమైందా? సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. సో ఇందులో గ్యాలంటరీ అవార్డ్స్ ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారు అంటే మనకి ఆప్షన్స్లో ఈ 3 ఇస్తారండి. ఈ 3 ఇచ్చి మిమ్మల్ని క్రొనాలజీ అరేంజ్ చేయమంటారు ఆర్డర్ ప్రకారంగా. సో ఫస్ట్ ఏమో పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర అండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు అట్లీస్ట్ ఇనీషియల్ లెటర్స్తో గుర్తుపెట్టుకోండి. పిఎంవి అన్న కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఆర్డర్ కవర్ అవుతుంది కదా. అండ్ అలాగే పిఎంవి అంటే పరమ్వీర్, మహావీర్ అండ్ వీర్ చక్ర. ఇవి 3 కూడా వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. అశోక చక్ర, కృతి చక్ర, శౌర్య చక్ర అనేమో ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఏకేఎస్
జనరల్గా మనం గన్స్లో వాడుతుంటాం కదా, AK-47 ఇలాంటివి. సో అలా AKS అనేదేమో మనకి ఇవి 3 ఏ అవార్డ్స్ అండి, పీస్ టైమ్ అవార్డ్స్. అర్థమైందా? సో ఇలా ఎక్కడైతే మీకు అవసరమో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యాక్సిమం నేను ట్రిక్స్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంటాను, ఓకేనా? సో బట్ మీరేంటంటే నేను ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేసుకోండి అని చెప్తున్నానో ఆ పర్టికులర్ ఏరియాస్ని డెఫినెట్గా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ని కూడా ఫోకస్ చేయండి, ఓకేనా? వెంటనే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ఇది స్టాటిక్ నోట్ చేసుకున్నారనుకోండి, పక్కనే ఒక మార్జిన్ వేసుకొని 2024లో ఏ ఫీల్డ్స్లో, ఇప్పుడు పీస్ అన్నాను, సో పీస్లో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్లో ఎవరికి వచ్చింది, కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది, అవి నోట్ చేసుకోండి, సరిపోతుంది. సో అలా మనకి పక్కనే స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్ ప్యారలల్గా కవర్ అయిపోతాయి, ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. నేను చెప్పాను కదా ఏ విధమైన ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా ఎలా అడుగుతున్నారు, అవన్నీ మనకు ఐడియా ఉన్నప్పుడే మనకి కాన్సెప్ట్లో ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ అని ఈజీగా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు, సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఐ హోప్ మీరు క్లాస్తో క్లియర్ అని అనుకుంటున్నాను. నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయండి. మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఇనీషియల్ లెటర్స్తో కూడా అట్లీస్ట్ ట్రై చేయండి మీరు, స్టార్టింగ్ లెటర్స్ ఇనీషియల్ లెటర్స్తో కూడా ట్రిక్స్ని ఫ్రేమ్ చేసుకోవడానికి. ఎందుకంటే స్టాటిక్ జీకేలో మీరు ఎంతవరకు మెమరైజ్ చేసుకొని రివైజ్ చేస్తారో అంత అవుట్పుట్ మీరు బెస్ట్గా ఇవ్వగలుగుతారు ఎగ్జామినేషన్లో, ఓకేనా? Thank you. We'll be going to meet in the next session with next topic of static GK. Okay, until then stay tuned.